ఇవి నేను వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నానండి. ఏబిసిడీలో వచ్చేసి దాని వెనక ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు ఇది ఏముంది, ఎం ఫర్ మ్యాంగో, సి ఫర్ క్యాట్, ఈ ఫర్ ఎలిఫెంట్, టీ ఫర్ టైగర్ అన్నీ ఇలా వచ్చినాయి. ఇదిగోండి నేర్పించిన తర్వాత అన్నీ అయితే కార్డ్స్ ఇలా వేసుకొని అయితే కాసేపు వాడు ఆడుకుంటాడు. వాడు ఒక్కడే మాట్లాడుకుంటాడు కూడా, ఆ నేమ్స్ అని అవన్నీ చెప్తుంటాడు. సో ఇది కూడా వీనికి ఒక రకంగా యూజ్ అవుతుంది. సో ఇది నేను ఇది ఎలా యూజ్ చేసిన అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పోయినసారి మనం వర్ణమాల అలు నేర్చుకున్నాం, ఈరోజు 1 2 నేర్చుకున్నాం. సో నాకు చేతిలో ఉన్న కార్డ్స్ ఇవ్వమని అనుకుంటున్నారా? ఇవైతే ఏ అండి, ఏ వెనక యాపిల్, ఇట్లా మన బి ఫర్ బాల్, ఇట్లా కార్డ్స్ ఉంటాయి. సో పిల్లలు ఆడుకోవడం, కాసేపు రాయడము, చదవడము, అంతా పీకేయడం అంతా అయిపోయిన తర్వాత సో ఈ కార్డులన్నీ వేసుకొని కాసేపు వాడు ఆడుకుంటాడు. ఏబిసిడి నేను చెప్పించినవన్నీ వాడు ఇంకా అది కార్డు, ఇది కార్డు వచ్చిందంటే యాపిల్ అని, అప్పుడు జెడ్ వస్తే జీబ్రా అని, అంటే వెనుక ఉన్న యానిమల్స్ని కానీ ఏ ఫ్రూట్ని కానీ ఏదే కానీ వాడు ఐడెంటిఫై చేసుకుంటాడు. నేను ఇది వచ్చేసి అమెజాన్ అంటున్నాను, సారీ, మీషోలో బుక్ చేసినాను. 250 రూపాయలు పడ్డది. నాకు 3 వచ్చినాయండి. ఒకటి ఏబిసిడీలో వచ్చింది, ఒకటి వచ్చేసి బంటులది వచ్చింది, ఒకటి 1 2 టెడ్డీ బేర్స్, అవి ఇట్లా గుర్తులు ఉంటాయి అవి నన్ను. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ కలర్స్ ఉంటాయి. నేనైతే ఇవి 2 ఓపెన్ ఇంకా చేయలేదు. సో ఫస్ట్ ఇది అయిపోయి ఇది కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేద్దాం. అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే ఏమైందంటే మొత్తం కలర్స్ అన్నీ కలిసిపోతాయి కాబట్టి వాడు అదొకటి ఇదొకటి అని మొత్తం అంత ఏమంటారు దాన్ని చిందరవందర వెళ్తుంది. కాబట్టి నేను ఇవి 2 ఓపెన్ చేయలేదు. సో నేను ఇవి 2 ఇదొకటి మాత్రమే ఓపెన్ చేసిన కదా బేట. ఏంటివి? ఏబి. ఓకే, సో మనం ఏబి చెప్దామా ఇప్పుడు? చెప్దామా? ఇదేంటి? ఆపి కాదు, ఏ ఫర్ సారీ, ఏ ఫర్ యాపిల్. ఓకే. బి ఫర్ బాల్, బి ఫర్ బాల్. ఓకే. సి ఫర్ cat, C for cat, D for boo dog. ఆల్రెడీ వీటికి ఒకసారి 2 సార్లు నేను బాగా చెప్పించినాను. సో అందుకే కొంచెం ఫొటోస్ చూడంగానే వాడు తొందరగా ఐడెంటిఫై చేస్తున్నాడు. ఈ ఫర్ నోరింగ్ తిరుగుతలేదు. ఈ ఫర్ ఎలిఫెంట్, ఈ ఫర్ ఎలిఫెంట్, గుర్తుపెట్టుకో. ఎఫర్ ఫిష్. ఫిష్ ఎట్లా పోతుందో చెప్పు వాళ్ళకి. ఫిష్ ఎట్లా పోతుంది? ఇట్లా చుట్టూ చిక్కుపోతే. జీ ఫర్ గ్రేప్స్. గ్రేప్స్ ఎట్లా తింటావు? జీ ఫర్ ఇటు చెప్పు. జీ ఫర్ తిందు. జీ ఫర్ ఏంటివి? గ్రేప్. నోట్తో చెప్పాలి. గ్రేప్. హెచ్ ఫర్ ఏముంది? హార్స్. ఎట్లా పోతుంది హార్స్? అట్లా కాదు, ఇట్లా పోతుంది. ఇట్లా చూపించింది కదా నిన్న. ఎట్లా పోతుందమ్మా? హెచ్ ఫర్ హార్ట్స్. చెప్పు. ఐ ఫర్ యాక్షన్. ఎట్లా తింటుంది? జే ఫర్ చెప్పు. ఫిష్ కాదు. జే ఫర్ నీకు 2 చెప్పించిన. జేఫర్లో జగ్, జ్యూస్. జే ఫర్
జగ్. రానిలే ఏం కాదు. కే ఫర్ కైట్. ఇట్లా కైట్. కైట్ ఎట్లా ఆడాలమ్మా? ఇట్లా ఇట్లా ఆడాలి కైట్ కదా. మొన్న పండగకి కైట్ ఆడినావా? వాళ్ళకి చెప్పు, మీరు ఆడిండ్రా అని అడుగు. మీరు మంచిగా చెప్పాలి. మీరు కొంచెం దగ్గు సర్ది పట్టింది. చెప్పు. మీరు కైట్ ఆడారా? ఆడారా? ఇంకా డాలో ఒత్తులు తిరుగుతలేవు, షార్ట్ కట్లో చెప్పిస్తున్నా. ఎల్ఫర్ ఏంటి? ఎల్ఫర్ లయన్ అని చెప్పు. ఫస్ట్ లయన్ చెప్పాలి. లయన్ చెప్పు. లయన్ అను. లయన్ అని చెప్పు. తర్వాత సౌండ్ చేద్దాం. ఎల్ ఫర్ లయన్. డబ్ల్యూ వచ్చేసింది ఆల్రెడీ. ఎమ్. ఓకే. ఎమ్ ఫర్ మ్యాంగో. మ్యాంగో. ఎన్ ఫర్ నెస్ట్. పిట్ట ఇల్లు. పిట్ట ఎట్లుంటుందమ్మా? పిట్ట మన ఇంకా ఇంటికాడ లోపలికి వచ్చింటుంది కదా. ఓఫర్ ఓమ కాదు. ఓఫర్ ఆరెంజ్. నువ్వు ఆరెంజ్ చెప్పు. తినే పండే కానీ. ఓఫర్ ఆరెంజ్. ఓకే. పీ ఫర్ ప్యారెట్. ప్యాపీ. ప్యాపీ ఏమంటది? అంటది. ఆర్ ఫర్ ర్యాబిట్. మొన్న మనం పార్క్ పోయినప్పుడు ర్యాబిట్ క్యారెట్ ఇట్లా తిందామా? చూసినావా నువ్వు? ర్యాబిట్కి క్యారెట్ పెట్టినావా? పెట్టిండంట చూడు. ఓకే. ఆగు. ఆగు. సరే. ఎస్ ఫర్ లాలా. మనం షిప్లో పోయినాం కదా. షిప్ అను. షిప్. షిప్. టీ ఫర్ టైగర్. టైగర్. వీఫర్ ఏంటి? వీఫర్ ఏమొచ్చింది చెప్పు. వైలెన్. యూఫర్ ఓమ్లెలా చెప్పు. ఓమ్లా. అంబ్రెలా. డబ్ల్యూ ఫర్ వాచ్. వాచ్ అని చెప్పాలి. నోట్తో చెప్పు. వాచ్. ఓస్కు. ఎక్స్ ఫర్ ఏంటది? టెలిఫోన్ చెప్పు. టెలిఫోన్. వైఫర్. ఊ కాదు. వైఫర్ నీకు యాక్ నేర్పించిన ఇక్కడ వేరే ఉంది. వాడికి యాక్ వచ్చు. యాక్ చెప్పు. యాక్ అను. యాపీ కాదు. యాక్. జెడ్ పర్ జిబ్రా. చెప్పు. జిబ్రా. బియర్ కాదు. జీ బ్రా. రా. జిబ్రా.
ఇవన్నీ నీకు వచ్చా బేటా? వచ్చా? ఇందులో నేను ఏదైనా ఒక కార్డు తీస్తా, చెప్పాలి. ఏంటిది? జగ్గు. జేఫర్ జగ్గు. ఇదేంటి? చిన్నగా ఉంటుంది. ఏం తింటుంది అది? అయిపోయినాయా? ఓకే, ఇప్పుడు 1 2 చెప్దామా? 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 9 ఇట్లా పెట్టు. 9 10 అంటే మొత్తం పెట్టాలి. 10 మళ్ళీ పెట్టు మళ్ళీ. ఓకే, మొత్తం పెట్టు. 10. ఓకే, 10. 1 2 3 4 5 చెప్పు, వాడికి వస్తలేదు, అందుకే నాన్నకలేస్తాను. 5 6 అంటాడు. 5 6 7 8 9 10. సో ఇట్లా ఫింగర్స్తో కౌంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఫింగర్స్ ఏ ఫింగర్ తర్వాత ఏంటి, ఏది ఎట్లా పెట్టాలి అనేది వాళ్ళకు తెలుస్తుంది, వాడికి నిద్ర వస్తుంది. సో అందరికీ బాయ్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.